ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు 3.5 గంటల పాటు కీలక అంశాలపై చర్చించింది. కృష్ణానది ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులకు ఆమోదం తెలిపింది. అమరావతిలో సచివాలయం గ్లాస్ క్లౌడింగ్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 789 కోట్లతో అసెంబ్లీ పరిసరాల్లో సివిల్ పనులకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనల్లో సవరణలు చేసింది. ఇక పోలవరం ప్రాజెక్టు బాధితుల గృహ యూనిట్ ఖర్చు పెంపునకు ఆమోదం తెలిపింది. కేబినెట్లో మొత్తం 26 అంశాలపై చర్చించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, ఏపీ కేబినెట్ 3 గంటల పాటు సమావేశం జరిగింది. ప్రధానంగా ఏ అంశాలపై చర్చ జరిగింది, ఏంటి పూర్తి డీటెయిల్స్? అంటే టోటల్ గా 26 అంశాలకు సంబంధించి ఏపీ కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగింది. అందులో కీలకంగా క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీలో ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో ప్రతిపాదనలు అన్నిటికీ కూడా కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి. అందులో అమరావతిలో సచివాలయం టవర్ నిర్మాణానికి ఇతరత్ర నిర్మాణాలకు సంబంధించి నిధులు విడుదల చేయడం, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో డ్రైన్లు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవటం, అసెంబ్లీ భవనాలకు సంబంధించి నిధులు విడుదల చేయటం, అదేవిధంగా కౌలు రైతులకు అమరావతిలో భూములు తీసుకున్న రైతులకు కౌలులో కొన్ని కీలక మార్పులు చేస్తూ కూడా ప్రధానంగా సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే ప్రస్తుతం కేబినెట్ సమావేశంలో మనకి కనిపిస్తుంది. దీంతో పాటు కృష్ణా నదికి సంబంధించి ఫ్లడ్స్ వచ్చినప్పుడు, వరదలు ఇతరత్ర వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి సంబంధించి ఒక కీలకంగా కొన్ని నిధులు మంజూరు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. దీంతో పాటు ల్యాండ్ అలాట్మెంట్ కు సంబంధించి రాజధానిలో వివిధ ప్రాంతాల్లో ల్యాండ్ అలాట్మెంట్ కు సంబంధించి సెబీ కావచ్చు, లేకపోతే గురుకుల పాఠశాలలు కావచ్చు, అగ్నిమాపక కేంద్రం ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి కావచ్చు, దీనికి సంబంధించి ప్రధానంగా భూ కేటాయింపులకు సంబంధించి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ ఇవ్వడం కోసం ఒకటి, అదేవిధంగా హైకోర్టు ఇతర న్యాయస్థానాల్లో ఒక 21 ఉద్యోగాల కల్పన, కొత్త ఢిల్లీలో ఏపీ భవన్ నిర్మాణానికి సంబంధించి న్యూఢిల్లీలో దీనికి సంబంధించి కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక ఆఫీస్ మేనేజర్ పోస్టును కూడా క్రియేట్ చేసిన పరిస్థితి అయితే ప్రధానంగా కనిపించింది. కేబినెట్ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిణామాలు, ఇటీవల జరిగిన సంఘటనలు, అదేవిధంగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి సంబంధించి మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మంత్రులంతా కూడా అలర్ట్ గా ఉండాలని కీలక ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఇది ఓవరాల్ గా కేబినెట్ సమావేశానికి సంబంధించిన తాజా పరిస్థితి. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.